హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే విజయదశమి రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ వ్లాగ్ అండి. మేమైతే ఇవాళ ఆయుధాల పూజ కూడా చేసేద్దాం అనుకుంటున్నాము. అందుకనే ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాము. నేనైతే వంటగదిలో టిఫిన్ అలానే ప్రసాదాలు చేయడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా వారు పిల్లలు అయితే బయటంతా కడిగేశారు, చెట్లకంతా నీళ్లు పోసి బయట అయితే కడిగేశారు. ఇంక ఇంట్లో అయితే ప్లస్తా ఇంకా మాపేస్తుంది. ఇంకా నేనైతే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే టిఫిన్ చేసి పెట్టేస్తున్నాను. పిల్లలు కూడా మార్నింగ్ నుంచి కష్టపడుతున్నారు కదా, ఇల్లు క్లీనింగ్లు అలానే ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ అయితే క్లీన్ చేశారు పిల్లలైతే. ఇంకా అందుకనే ఇంకా ఆకలి అంటారనేసి స్నానం చేయడం టిఫిన్ తినేని అని నేనైతే టిఫిన్ అయితే ఫస్ట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు అయితే చేస్తాను. అంతలో ఈరోజు మా నాన్న కూడా షుగర్ టెస్ట్ చేసుకొని ఇంటికి వస్తానని చెప్పాడు టిఫిన్కి అయితే. ఇంకా అందుకనే ఫస్ట్ నేనైతే టిఫిన్ చేద్దామని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. లస్ట్ అయితే ఇంట్లో మాపేసేసింది. ఇంకా తర్వాత నేనైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ అయితే ఇడ్లీ పాత్ర అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పాప ఇల్లు మాపేయాలని నేను బయట వెళ్ళాను, తనకి ఎందుకు అడ్డంగా ఉండడము అనేసి. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పిండి కూడా బయట తీసి పెట్టున్నాను. ఇంక ఇడ్లీలు అయితే పెట్టేసి ఆల్రెడీ పెసరపప్పు అయితే ఉడకబెట్టేశాను. ఇంకా దాన్ని అయితే తిరగబాత అయితే చేసేవాలి. ఇడ్లీలోకి పెసరపప్పు సాంబార్ లాగా అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషను, మా పిల్లలకి బాగా ఇష్టము. చట్నీ తర్వాత ఈ పెసరపప్పు సాంబార్ అంటే బాగా ఇష్టము ఇడ్లీలోకి అయితే. నేనైతే అసలు మా వారైతే ఇవాళ వద్దు, దీపావళి రోజు చేసుకుందాము ఆయుధాల పూజ అని చెప్పారు. నేనే ఇంకా మళ్ళీ మీకు లీవ్ ఉంటుందో లేదో, పండగలప్పుడు మీకు అసలు లీవే ఉండదు కదా, మళ్ళీ ఉంటారో ఉండరో అప్పటి కథ, మళ్ళీ ఇప్పుడు చేసేద్దాము అని చెప్పి ఇంకా చేపించేస్తున్నాను. సింపుల్గానే లేండి, ఏం హడావిడి ఏం లేదు, ముందుగా ప్లానింగ్ ఏం లేదు కదా, ఇంకా ఉండే వాటితోనే పూజ అయితే చేసేస్తున్నాము. ఇంక ఇడ్లీ పెట్టేసి ఇంకా పెసరపప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకా ఆ ఇడ్లీ ఉడికే లోపల నేనైతే ఇంకా సాంబార్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పెనం పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇంకా అందులో అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేడెక్కే లోపల పెసరపప్పు అయితే మెదుపుకుంటున్నాను. ఇంక ఇక్కడ తిరగబాతులోకి అయితే నేను ఆనియన్స్ ఒకటి పెద్ద సైజుది, టమోటాలు 2, పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కరివేపాకు అయితే రెడీగా పెట్టుకునేసాను. ఇంక ఇందులో అయితే నేను ఒక 3 లవంగాలు, ఒక యాలక్కాయి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం పట్ట, కొంచెం సోంపు దంచి వేశాను. ఇవి చాలా ఫ్లేవర్ ఇస్తుంది ఈ సాంబార్లోకి అయితే, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇవైతే వేస్తాను. ఇంక ఇది కొంచెం బాగా వేగాక ఆనియన్స్ అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి ఇంకా బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంక ఇందులోనే కరివేపాకు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇంక ఇటు సైడ్ వేయించుతూ అటు సైడు ఇడ్లీ ఉడికిందా లేదా చూసుకుంటూ ఉన్నాను. ఇంకా కొంచెం ఉడకాలి, ఇంక అందుకే మళ్ళీ మూత పెట్టేశాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం బాగా వేగాక అందులోనే కొంచెం పసుపు అయితే వేశాను. ఇంక ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని టమోటా కూడా వేసేసాను. టమోటా కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇంక ఇలా దగ్గర పడేదాకా వేయించాక ఇంకా ముందుగా మెదుపుకున్న పెసరపప్పు అయితే వేసేసాను. ఇంక ఇలా వేసాక నేను తగినంత ఉప్పు కూడా వేసాను. ఆ క్లిప్ ఏదో మిస్ అయిపోయింది. ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయింది, ఇంకా తీసేవాలి. ఇంకొక దీటు కూడా పెట్టేస్తున్నాను, సరిపోవు అందరికీ అయితే. ఇంక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పెసరపప్పు సాంబార్ని అయితే ఉడికిస్తున్నాను.
ఇందులోనే కొంచెంగా గరం మసాలా అయితే వేసాను. దీంట్లో ధనియాల పొడి, మిరప్పొడి అయితే వేయను. ఈ పచ్చిమిరపకాయ ఫ్లేవరు గరం మసాలా ఫ్లేవర్తోనే బాగుంటుంది. అది వేస్తే మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది, అందుకని నేనైతే వేయను. ఇంకా అందులోనే కొంచెం ఇంగు వేసాను టేస్ట్ బాగుంటుందని. ఇంక ఇలా కొంచెం మనకు సరిపోతుంది అనేంతవరకు అయితే ఉడికిస్తున్నాను. పలసంగా కావాలంటే పలసంగా, కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా అయితే ఉడికిస్తున్నాను. లాస్ట్లో దించుకునే ముందైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. ఇది పెసరపప్పు కాబట్టి కొంచెం మనం పలసంగా చేసుకున్నా మనం తినే టయానికి కొంచెం దగ్గరికి వస్తుంది. ఇంకా అయిపోయాక పిల్లలు కూడా స్నానం చేసుకొని వచ్చారు. ఇంక వాళ్ళకైతే వేయించేసాను. మళ్ళీ నాన్న కూడా షుగర్ టెస్ట్ అయితే చేసుకొని ఇంటికి వచ్చాడు. మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళాలంట. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా వారు తీసుకొని వెళ్తానని చెప్పారు. ఇంకా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి షుగరు కంట్రోల్కి వచ్చిందా లేదా చూడడానికైతే మా వారు తీసుకొని వెళ్తానన్నారు. ఇంకా వాళ్ళకి టిఫిన్లు పెట్టేశాక నాన్నకి, మా వారికి, పిల్లలకి పెట్టేశాక నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వచ్చి దీపాలు అయితే తోమేశాను. ఆ వారే లోపల ఇంకా రైస్ అయితే కుక్కర్లో అయితే కడిగి పెట్టేశాను. దాంతో అయితే నేను పులుసన్నము, పెరుగన్నం అయితే చేస్తున్నాను. అలానే స్వీట్కి అయితే కేసరి అయితే చేస్తున్నాను. ఏదో ఒక స్వీట్ ఉండాలని, ఎప్పుడు బెల్లం పొంగలే చేస్తున్నానని పిల్లలైతే మమ్మీ ఇవాళ వేరేలాగా చేయి, బెల్లం పొంగల్ కాకుండా అని అంటే ఇంకా కేసరి చేశాను. ఇంకా రవ్వ అయితే నెయ్యిలో బాగా వేయించాను. అది వేగాక ఇంకా ఒక టీ గ్లాస్కి ఒక టీ గ్లాస్ చక్కెర అయితే వేసాను. టీ గ్లాస్ రవ్వకి ఇంకొంచెం వీళ్ళకి కలర్గా కనిపించాలని ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసాను కొంచెము. ఇంక ఇది బాగా వేయించుకున్నాక నేనైతే నెక్స్ట్ ఇంకా మరిగి పెట్టుకున్న వాటర్ అయితే వేసేసాను. ఇది కూడా 1కి 2 లెక్క నీళ్ళు అయితే పోసాను. ఇంకా నీళ్ళు పోసేసాక మొత్తం ఒకసారి బాగా కలిపేసి సిమ్లో పెట్టి ఎండు ద్రాక్ష కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తున్నాను, మూత పెడుతూ తీస్తూ అయితే. ఇంకా మధ్యలో అయితే యాలకులు కూడా దంచి అయితే వేసాను. ఒక 3 అయితే దంచి వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకా మొత్తము దగ్గర వచ్చింది. ఇంక ఇప్పుడైతే నేను జీడిపప్పు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే లస్తా అయితే లెమన్ రైస్లోకి అయితే నిమ్మకాయ అయితే పిండిస్తుంది. ఉంది కదా అనుకున్నాను, మామూలుగా నేను కలిపి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. ఈసారి అయిపోయింది. ఇంకా సరేలే దేవుడికి కదా ఫ్రెష్గా పిండి చేద్దాము అనేసని ఇంకా తననైతే నిమ్మకాయలు అయితే పిండిమన్నాను. ఇంక ఇటు సైడ్ నేనైతే నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు అయితే ఫ్రై చేసి ఇంకా కేసరీలోకి అయితే వేసేస్తున్నాను. నేను ఇన్ని రోజులు ఒక్కరోజు కూడా ప్రసాదం చేసి పెట్టలేదనేసని నైవేద్యంగా నవరాత్రుల్లో ఒకరోజు కూడా చేసి పెట్టలేదు. ఇంక అందుకే నేనైతే ఇవాళ ఏదన్నా స్పెషల్గా అయితే అమ్మవారికి చేసి పెట్టాలి అనేసి అన్నట్టు నేనైతే ఈరోజు 3 రకాలు అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే పెరుగన్నంకి, పులుసన్నంకి అయితే విడివిడిగా అయితే అన్నం చల్లారి పెట్టేశాను. ఇంకా ఫస్ట్ పెరుగన్నానికి అయితే తిరగబాత పెట్టి పోసేసాను రైస్లోకి అయితే. ఇంకా అలానే లెమన్ రైస్కి కూడా తిరగబాత అయితే పెట్టి ఇంకా తనిగా చల్లారి పెట్టుకున్నాను కదా రైస్, అందులోకి అయితే వేసేసాను. ఇంక ఇలా ఫ్రై చేసుకొని ఇంకా 2 అయితే కలిపి పెట్టుకుంటున్నాను. పులుసన్నము, పెరుగన్నము సపరేట్గా అయితే. ఇంకా నాన్నైతే హాస్పిటల్కి 11కి అలా వెళ్ళాలని చెప్పారు. 10:30, 11కి అలా రమ్మన్నారంట, డాక్టర్ వస్తారు అని చెప్పి. ఇంకా నాన్నని తీసుకొని అయితే మా వారు వెళ్ళాలి. ఆ లోపల నేను ఈ ప్రసాదాలన్నీ ఫాస్ట్గా అయితే చేసేసి పూజ అయితే చేపించేవాలి మా వారి దగ్గర. ఇంకా నాన్న కూడా వచ్చాడు కాబట్టి నాన్న బండిని కూడా కడిగి ఇంకా మా వారు నాన్న బండికి కూడా ఒకేసారి అయితే పూజ అయితే చేసేస్తున్నారు. పిల్లలు మా వారైతే కిందన బండి, సైకిళ్ళు ఇవన్నీ అయితే కడగడానికి అయితే వెళ్ళారు. ఇంట్లో అయితే పొద్దున్నే చేసేసారు కాబట్టి ఇంక ఇప్పుడు నేను ఈ ప్రసాదాలు చేసే లోపల పిల్లలు మా వారైతే బండి, సైకిళ్ళు అవన్నీ అయితే కడుగుతున్నారు. నాన్నైతే కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నారు.
ఇంకా నైవేద్యం పెట్టడానికి 3 రకాలు చేశాను కాబట్టి అవన్నీ అయితే కప్పుల్లోకి వేసుకొని దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను. ఇంక ఈ పులిహోర అయితే తులసమ్మ దగ్గర పెడదామనేసని వేరే సపరేట్ కప్పులో అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇలా అన్నీ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకునేసాము. ఇంక ఇంట్లో పూజ అయిపోయాక నెక్స్ట్ ఇంకా పిల్లలు సైకిళ్ళకి బండులకి అయితే పూజ అయితే చేయాలి. చాలా సింపుల్గానే అయిపోయిందండి మా ఇంట్లో విజయదశమి పూజ అయితే. ఇంక ఇంట్లో పూజ అయిపోయాక నేనైతే తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను. కొంచెం హడావిడిగా అనిపించింది కానీ పనులన్నీ అయితే పూజలు అన్నీ అయితే చాలా చక్కగా అయితే అయ్యాయి. ఇంక ఇలా బండ్లు సైకిళ్ళకైతే గంధం బొట్లతో ఇలా మా వారైతే అలంకరించేశారు. ఇంకా ఉన్న పూలతోనే ఇంకా సింపుల్గా అయితే బండ్లకి సైకిళ్ళకి అయితే పెట్టేశారు పిల్లలైతే. నేను పూలనే విడి పూలు ఉన్నాయి వీటినే కడదాం అనుకున్నాను. ఇంకా ప్రసాదాలు చేసేసరికి టైం అయిపోయింది. అంతలో నాన్నకు కూడా ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని ఇంకా టైం లేదులే ఏముంది విడిపూలే అట బండికి వీటికి పెట్టేసేలే చాలు అని చెప్పారు. ఇంకా అవే అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళ సైకిళ్ళని అయితే వాళ్ళైతే రెడీ చేసుకున్నారు పిల్లలైతే. ఇంకా నేను ఆయుధాల పూజకి ముఖ్యంగా ఇంకా బొరుగులు శనుగులు కంపల్సరీ కాబట్టి ఇంకా అవైతే తీసుకొని కిందకైతే వచ్చేసాను. ఇంకా మా వారైతే దిష్టి తీయడానికైతే రెడీ చేస్తున్నారు. నిమ్మకాయలు గుమ్మడికాయలు అన్నీ అయితే తెచ్చి పెట్టుకున్నారు. ఇంక ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసేస్తున్నారు.
ఇంటికి బండ్లకి సైకిళ్ళకి అయితే గుమ్మడికాయతో దిష్టి అయితే తీసేశారు. తీసేసి ఇంకా బండిని అయితే ఒకసారి స్టార్ట్ చేసి ఇంట్లో అయితే పెట్టించేశారు పిల్లల దగ్గర సైకిళ్ళని. మా వారైతే ఇంకా నాన్న బండి మా బండిని అయితే ఇంకా స్టార్ట్ చేసి అయితే పెట్టేశారు. ఒక పక్క నాన్నకి హాస్పిటల్కి టైం అయిపోతుంది, ఒక పక్క పూజ తొందరగా అయిపోవాలి అనేసి టెన్షను. మా వారైతే అందుకే నేను చెప్పింది ఇంకొక రోజు చేసుకో ఉండొచ్చు కదా, ఈరోజు మీ నాన్నని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని తెలియదా నీకు, ఇవాళే పెట్టుకున్నావు ఈ పని అనేసి ఇంక మా వారైతే అంటున్నారు. నేనైతే అనుకున్నాను ఇవాళే అయిపోవాలి అనేసి. ఇంకా నవరాత్రులు అయిపోయాయి, విజయదశమి రోజే చేస్తే బాగుంటుంది. ఇంకా పిల్లలు మా వారు అందరూ ఉన్నారు కదా, ఇంట్లో ఏమీ ఆటంకాలు కూడా లేవు. మళ్ళీ ఎట్లుంటుందో ఏమో దీపావళి కథ మళ్ళీ ఈరోజు ఉన్నారు, ఈరోజు అయిపోని అన్నట్టు నేనైతే చేపించేశాను. ఇలాగైతే మా పూజలంతా అయ్యేసరికి 11 అలా అయితే అయిపోయింది. ఇంకా మేమైతే వంట పని అయితే ఇంకేం లేదు. ఇంకా నాన్ననైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలి మా వారైతే. ఇంకా మార్నింగ్ నుంచి పిల్లలు నేను అయితే ఫుల్ అలసిపోయాంలేండి. ఇవాళ అయితే ఇల్లు క్లీన్ చేయడంలో అయితే సడన్గా అనుకున్నాం కాబట్టి కొంచెము టెన్షన్ అయిపోయింది. పొద్దున 5కే అలా అయితే లేపేశారు మా వారైతే. ఇంకా పూజ చేయాలన్నావు కదా, లేసి అన్నీ క్లీన్ చేసుకుంటే కదా అని ఇంకా అప్పటి నుంచి అయితే మలసి హెల్ప్ చేసిందిలేండి. బాగా అయితే అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇంకా నాన్న మా వారైతే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లలైతే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకునేస్తాము. ఇంకా ఫుల్ అలసిపోయాము మేము కూడా. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.